చెప్పవే. అక్క నిన్ను వెతుక్కుంటూ అమాయకంగా రోడ్డు మీద వచ్చేపోయే వాళ్లలో తన మనవరాలు కనిపిస్తుందేమోనని ఆరాధిస్తోంది. నువ్వే గౌరీ కూతురువని నాకు తెలుసు. చెప్పు, మీ తల్లి ఎక్కడా? ఏటమ్మగారు మీరు మాట్లాడేది? బుకాయించకో. నువ్వు రాజావారి మనవరాలువే కదా? మీరేమంటున్నారో నాకు అసలేం అర్థం కావడం లేదు. నాకు అర్థమైనది. కాకులొచ్చి పిండాలు తిన్నాయి కదా, ఈ గద్దలకి నీ మీద అనుమానం వచ్చినట్టున్నది పాపం. పాపం కాదు, నిజం చెప్పకపోతే ఇక్కడే దీనికి కర్మకాండ జరిపించాల్సి ఉంటుంది. విన్నావుగా? నిజంగానే ఇప్పుడు నిజం చెప్పకపోయావనుకో, పీక పిసికి చంపేస్తా. చెప్పు, హక్కొచ్చేలోపు నిజం చెప్పు. భూలక్ష్మీదేవి గారి ఆస్తికి వారసురాలివి నువ్వే కదూ? గౌరీకి శ్రీపతికి పుట్టిన అక్రమ సంతానం నువ్వే కదా? అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు. పాపం 10 మందిలో ఈ అమ్మాయిని వాళ్ళమ్మని అల్లరి పాలు చేయడం తప్పు కదమ్మగారు. నువ్వే వత్తివే మధ్యలో చెప్పడానికి. అయినా దీన్నంటే నీకెందుకు పొడుచుకొచ్చింది? కుంపతీసి ఈవిడ నా గౌరీ. ఈవిడే గౌరీ అయితే ఇద్దరు స్పాట్లో చచ్చిపోతారు. అవంతిక, ఏంటా మాటలు? లక్ష్మి, నువ్వు ఊరుకో. కుక్కలు మొరుగుతూ ఉంటాయి, పట్టించుకో. అవంతిక, అది అలా రెచ్చగొడుతూనే ఉంటుంది. దాని గొడవ తర్వాత చూద్దాం. ముందు దీని సంగతి తేల్చేద్దాం. చెప్పవే భూమి, ఇప్పుడు గాని నిజం చెప్పకపోతే మాడు పగిలిపోద్ది. దీన్ని అలా అడిగితే చెప్పదు గ్రాని. 4 తగిలిస్తే గాని దీన్ని. అవునే, నానే గౌరీ కూతుర్ని. శ్రీపతికి గౌరీకి పుట్టిన మొదటి సంతానాన్ని నానే. ఏటి అలా కొయ్యబారిపోయారు? గౌరీ మాయమ్మ. ఏదో మాట్లాడాలని చెప్పి మౌనంగా ఉన్నారేంటమ్మా? నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కొంచెం కూడా నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా? అమ్మగారు, అది పొరపాటున. ఒక్కసారి పొరపాటు చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది భూమి. నేను నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ చెప్తే ఎక్కడ బాధపడతావో అని. అసలు అనన్య వల్లే ఇదంతా. ఆ ముత్యాల హారం తెంచుకొని. నేను ఆ ముత్యాల హారం గురించి మాట్లాడట్లేదు. మరి దేని గురించి? నీ గురించి. ఇది కేవలం నీకు సంబంధించిన విషయం. నిన్ను అభిమానించే వ్యక్తిగా నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇందాక సింహాద్రి నీ గురించి చెప్పాడు. నువ్వు, మీ అమ్మ, మీ తాతయ్య, మీది ఓ చిన్న ప్రపంచమని, ఆడుతూ పాడుతూ హాయిగా సంతోషంగా బ్రతికేస్తారని, కష్టాల్ని కూడా ఇష్టంగా భరిస్తారని, ఇలా చాలానే విన్నాను. వినడమేంటి, చూస్తున్నాను కూడా. ఆత్మాభిమానంతో నా ఇంట్లో డాన్స్ టీచర్ పోస్ట్ కూడా కాదని హోటల్లో పనిచేసుకుంటూ ఒకరి ముందు చేయి చాచకుండా తలెత్తుకుని బ్రతుకుతున్నావు.
యు ఆర్ రియలీ గ్రేట్ భూమి. కానీ ఇలా ఎన్నాళ్ళు అరకొర సంపాదనతో నోరుని మనసుని అదుపు చేసుకుని ఎన్నాళ్ళు గడుపుతావు? మీ అమ్మా తాతయ్యలు కూడా చాలా కష్టాలు అనుభవిస్తూ నిన్ను పెంచి పెద్ద చేశారని విన్నాను. అది కూడా ఒకే ఒక ఎకరం పొలం మీద ఆధారపడి. ముగ్గురు మనుషులు ఒక పూట తిని తినక తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. సారీ, నీ పేదరికాన్ని వెక్కిరించట్లేదు. గుండెల్లో బాధల్ని కళ్ళల్లో కనపడనీకుండా అందరితో నవ్వుతూ బ్రతకడం చూసి ఆశ్చర్యపోయాను. నువ్వే ఇలా ఉంటే మీ అమ్మగారు ఎలా ఉండాలి? హ్యాట్స్ ఆఫ్ టు యూ పీపుల్. అన్నట్టు నాకు కూడా మీ ఊర్లో పొలాలున్నాయి తెలుసా? తెలుసమ్మగారు. అప్పుడే నాకు విరాట్ బాబు నందిక పరిచయమైనారు. మా పొలం పక్కనే కొన్నారంట కదా. నేను 100 ఎకరాలతోనే వ్యవసాయం చేస్తే ఎంతొస్తుంది ఎంత పోతుంది అని లెక్కలేస్తే రైతు బతుకు ఎంత దుర్భరమో అర్థమైంది. అలాంటిది 1 ఎకరంలో మీరేం పండిస్తారు? ఎలా? మీ ముగ్గురి తిండికి బట్టకి తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. మాకు పేదరికం కొత్తేం కాదమ్మగారు. పస్తులుండడం కూడా బాగా అలవాటు. ఇలా ఎందుకు బ్రతకాలి? చాలని బ్రతుకు బ్రతకడం కన్నా ఉన్న ఎకరం పొలం అమ్మి ఆ వచ్చే డబ్బుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చుగా. దాని మీద వచ్చే ఆదాయంతో హాయిగా బ్రతకొచ్చు. మీ ఎకరం పొలం అమ్మితే 25 లక్షలు ఇప్పిస్తా. 25 లక్షలు బ్యాంక్ డిపాజిట్ చేస్తే నెలకు 25,000 వస్తాయి. సంవత్సరం అంతా కష్టపడితే కూడా 25,000 పండవు. ఇది బెటర్ కదా? ఒకసారి ఆలోచించు. పాడేరులో భూమి విలువ 1,00,000 రూపాయలు కూడా చేయదండి. మీరేటి దానికి 25 లక్షలు ఇప్పిస్తానంటున్నారు? నా పొలంలో ఏమైనా బంగారం పండుద్దా? బంగారం పండదు, కానీ నీ భవిష్యత్కి బంగారు బాట వేస్తుంది. నిజమే, పాడేరు భూములకు విలువ లేదు. కానీ మేము కొన్న భూమిలో ఫ్యాక్టరీ కడుతున్నాం. ఆ ఫ్యాక్టరీ వల్ల నీ ఎకరం భూమి విలువ అమాంతం పెరిగిపోతుంది. అందుకే ముందుగానే నీ పొలానికి లెక్క కట్టి డబ్బులు ఇప్పిస్తాను. తప్పుగా అనుకోనంటే మీకొక మాట చెప్తానండి. నాకున్నది ఎకరం పొలం కాదండి, అందులో మా తాత పాన ఉంది. మా అమ్మ మా తాత బీడు భూమిని తమ రక్తం సిందించి పంట భూమిగా మార్చుకున్నారు. మాకు మీరు 1 కోటి రూపాయలు ఇప్పించినా మేము ఆ పొలం అమ్మమండి. ఇంకేదైనా అడగండి, దానంగా ఇచ్చేస్తాను. నా పానం అడిగినా ఇచ్చేస్తానేమో కానీ ఆ పొలం మాత్రం అడగండి. అయ్యో, అంత ఎమోషనల్ అయిపోతావేంటి? నీకు ఆ భూమి అమ్మడం ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ ఒక్కగానొక్క కూతురువి. మీ అమ్మ తాతయ్య రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి నిన్ను చదివించగలరు. కానీ ఆ తర్వాత నీకు పెళ్లి చేయాలి. కట్న కానుకలు, పెళ్లి ఖర్చులు ఇలా లక్షల్లో అవసరం ఉంటుంది. అప్పుడేం చేస్తావు? నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకునేవాడు ఎవడైనా సరే నాకు సింపుల్గా గుళ్ళో తాళి కడితే చాలండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.